అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆ రోజు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి సారథ్యంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఏం పెట్టాడంటే మన రాజధాని విజయవాడ సరౌండింగ్స్లో మన రాజధాని కట్టుకుందాం, విజయవాడే మన రాజధాని అనేటువంటి ఒక అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మాట వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు? మరి ఎందుకు 10 సంవత్సరాలు రాజధాని ఉన్నా సరే మళ్ళా హడావుడిగా ఎందుకు అమరావతిలో ఒక తాత్కాలికమైన బిల్డింగ్లు కట్టి దానికి అమరావతి అని పేరు పెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మార్పు కాదా? ఒక్క మాట చెప్పండి, మీరు ఓటమి పాలయ్యారు కదా, అమరావతి రైతులు రాజధాని కాదన్నందుకు మీకు అమరావతిలో ఒక్కటి కూడా పాజిటివ్ లేదు. ఇప్పటికైనా మీరు మారిపోతే పోనీ వైజాగ్ అన్నారు, వైజాగ్ ప్రజలను మీకు అండగా నిలబడ్డారు. ఎందుకు సార్ రాజధాని రగడ తీసుకొచ్చి ప్రపంచం ముందు అనవసరంగా బఫూన్ చేస్తున్నారు ఏపీ? నో సార్, ఏపీని బఫూన్ చేస్తున్నారు సార్. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి మేము క్లియర్ కట్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతికి నెక్స్ట్ 2029లో జరిగేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పని ధైర్యంగా ముందుకు చెప్పిన పరిస్థితి. ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే ఉండవయా నేను మాట్లాడి, దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడిని మేము మావిగన్కి వ్యతిరేకం అమరావతి పేరుతో మేము పోతామని చెప్పని చంద్రబాబు నాయుడిని సవాలు విసురుతున్నా మీ వేదికగా చెప్పండి సార్. ఒకటి చెప్తున్నాను సార్, రాజధాని అంటే నువ్వు 10 నిమిషాలు మాట్లాడితే నేనేం మాట్లాడాల సార్? ఈ విధంగా నేను మాట్లాడను సార్, నేను మాట్లాడను సార్. ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను, ఆపాను కదా అది ఆయన మాట్లాడింది ఓకే ఆయన మాట్లాడినండి. ఎస్ మీరు మాట్లాడండి సార్. ఈరోజు అమరావతిలో జరిగేటువంటి దోపిడీ, ఆడ జరిగేటువంటి అక్రమాలు అన్యాయాలకు మాత్రం మేము వ్యతిరేకం. కానీ అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధి కానీ, రాష్ట్రంలో జరిగేటువంటి ఏ అభివృద్ధికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధికి ఒకటి చెప్తున్నాను సార్, నన్ను పూర్తిగా అన్ని ఇండియన్ సార్. మీరు రాసుకోండి సార్, మీరు రాసుకొని మళ్ళీ అడిగారు సార్ నాకు చెప్పండి. ఇప్పుడు పెనుమాకలో జరిగేటువంటి అక్రమాలని, చంద్రబాబు నాయుడు చేసేటువంటి దుర్మార్గాల్ని అక్కడ ఉన్నటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులు చెప్పేది నిజమా అబద్ధమా? రైతులు ఏదో చెప్పేశారు, మేము దాని గురించి మాట్లాడడం అనేటువంటిది బాగుండదు. మేము కూడా పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చుకొని ఆడికి పోయి చూసిన తర్వాతనే దానిపైన స్టేట్మెంట్లు ఇద్దామని చెప్పి ఒక కమిటీని, ఒక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఆడికి పంపించేటప్పుడు దాంట్లో అడ్డుకోవాల్సిన నైతికత తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరికి కానీ లేదు. అడ్డుకున్న విధానం మీరు చూస్తున్నారు, ఎంత ఘోరంగా అడ్డుకున్నారో. ఇప్పుడు రాయపూడి కిరణ్ అనేటువంటి వ్యక్తి, పెంచలయ్య, నాగరాజు, ఉమ్మడి సత్యనారాయణ అనేటువంటి తెలుగుదేశం గొండాలు ఏ విధంగా ఈ యొక్క కమిటీని అడ్డుకున్నారో ఈ రాక్షస పాలనకి నిదర్శనంగా మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి సార్. అసలు పెనుమాకలో ఏం జరిగింది అసలు రాష్ట్ర ప్రజలకి తెలియాలి. పెనుమాకలో ఏం జరిగిందంటే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిన వెంట నేను చెప్తాను సార్, పోవాలి కదా సార్. ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కింద, ల్యాండ్ అక్విజిషన్ చట్టం 2013 కింద పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో, అక్కడ పరిసర గ్రామాల్లో ఒక 5-6 గ్రామాల్లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అక్కడ నోటీసులు ఇచ్చారు. ఒకసారి వినండి సార్, నోటీసులు ఇస్తే పెనుమాక, ఉండవల్లి సరౌండింగ్స్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేము రోడ్లకైతే మేము ఇస్తాము, పూర్తిగా ల్యాండ్ అక్విజిషన్కి మేము వ్యతిరేకం అని చెప్పినటువంటి విధానంలో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013లో ఉన్నటువంటి ఒక 10 సమస్యల్ని ముందుకు చెప్తూ హైకోర్టులో స్టే చేశారు. స్టేకి పోతే హైకోర్టు ఈ 10 సమస్యల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే అదే సార్, అరటిపండు వచ్చి నోట్లో పెడితే అందరికీ ఇవ్వాలి, ఇంకా ఇద్దరు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం లేకుండా ఆ నోటీసుని విత్డ్రా చేసుకుని మళ్ళా దానికి ఆ రాష్ట్ర 10 ప్రశ్నలకి జీవో క్రియేట్ చేసి అడగకూడదని చెప్పి మళ్ళా ల్యాండ్ అక్విజిషన్ గా మళ్ళా ఒక నోటీస్ ఇచ్చింది. దీనికి వ్యతిరేకిస్తూ రైతులు ముందుకు పోతున్నారు. కానీ మీరు న్యాయంగా వాళ్ళు జరిగేటువంటి అన్యాయాలను, అక్రమాలని బయటపడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలికి పోతే అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి ఎన్ని అక్రమాలు 100ల కొద్ది, 90 కొద్ది, పుట్ల కొద్ది బయటకు వస్తాయి. ఈ అక్రమాలు బయట వస్తాయి అనేటువంటి దురుద్దేశంతో ఈరోజు అడ్డుకోవడం జరిగింది. సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒకే నిమిషం సార్, నేను కంప్లైంట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డైర్గా మావిగన్ మా రాజధాని అంటూ ఎలక్షన్ పోతానంటున్నాడు. ఇదే విధంగా మేము మావిగన్కి వ్యతిరేకం, మేము డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా సార్ అందరూ. అమరావతి అని చెప్పి కూటమి ప్రభుత్వంలో అందరూ చెప్తున్నారు, అది ప్రజలు అలాగే వెళ్తారు. మీరు భస్మాసుర హస్తం లాగా ఏమన్నా మావిగారు అంటే మీకే లాస్ అవుతాం చూసుకోండి కదా.
కదా చూసుకోండి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు సంఖ్యను గుద్దుకుంటున్నాడు? ఎందుకు? ఎవరు అలాగే ఎందుకు గుద్దుకోరు? భయం? నిన్న ఆయనే ఎందుకు భయం ప్రశ్న చంద్రబాబు పెట్టారు, నాయుడుకి? గుద్దుకుంటున్నారు. ఈ యొక్క మూకకి ఎందుకు భయం? ఎస్ భయపడొద్దని చెప్పండి. రైట్. ఎవరు భయపడుతున్నారు ఏంటో విశ్లేషకులను అడుగుదాం. కృష్ణాంజలి గారు నమస్తే సార్. కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? మీ వాయిస్ నాకు వినపడతలేదు సార్, మ్యూట్లో ఉంది మీ వాయిస్. యా వినపడుతుందండి. ఎస్ ఇప్పుడు వినపడుతుంది. కాదు సార్, మీ వాయిస్ వినపడతలే ఇందాక నుంచి, ఇప్పుడు వినపడుతుంది. ప్లీజ్ కంటిన్యూ సార్, ప్లీజ్. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. నమస్తే సార్. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వాలి అని మనమందరం అడుగుతున్నాం కదా. అడుగుతున్నప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మాది మావిగన్ ఎజెండా, అమరావతి కను మావిగన్కి వీటికి సంబంధించినటువంటి 2029 ఎన్నికలు అని చెప్పేసి అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల ఎజెండా గురించే మావిగన్కు సంబంధించినటువంటి అంశం మాట్లాడా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడిప్పుడుగా ఏమైనా సరే అమరావతి మీద ఏవైనా కుట్రలు చేయటం కోసం ఈ విధంగా మాట్లాడా? ఈ రెండు కోణాలు చాలా ముఖ్యమైనటువంటి నా అభిప్రాయం. మొట్టమొదటిది 2029 ఎన్నికల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. 2029లో మావిగను వర్సెస్ అమరావతి అని చెప్పాడు. మరి 2029కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారంగా, ప్రకటించిన దాని ప్రకారంగా అమరావతి రాజధానికి సంబంధించి